హలో అండ్ వెల్కమ్ టు సాక్షి టీవీ. నేను లుంబిని పూచల. ఆపర్చునిటీ ఇస్తే ప్రూవ్ చేసుకోవడం ఒక రకం, ఆపర్చునిటీ క్రియేట్ చేసుకుని ప్రూవ్ చేసుకోవడం ఒక రకం. ఇప్పుడు మనతో పాటు ఉన్నది ఆ సెకండ్ కేటగిరీ వాళ్ళు. నేను మాట్లాడుతుంది ఆహాలో ప్రెజెంట్ స్ట్రీమింగ్ అవుతున్న సాగు అనే ఇండిపెండెంట్ ఫిల్మ్ గురించి. చూసారా? అయితే పర్ఫెక్ట్. ఇఫ్ ఇన్ కేస్ చూడకపోతే వెంటనే చూడండి. ఇట్స్ అన్ అమేజింగ్ ఫిల్మ్, బ్యూటిఫుల్లీ మేడ్. మనతో పాటు అయితే మూవీ టీమ్ ఉన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక లెజెండరీ యాక్టర్ చేతుల మీదుగా రీసెంట్గా జరిగిన సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్లో వాళ్ళు అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. ఇంతకీ ఎవరా పర్సన్, వీళ్ళెవరు, ఇంతకీ వాళ్ళే అడిగి తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనతో పాటు ఉన్నారు మూవీ డైరెక్టర్ వినయ్ రత్నం గారు, అలాగే హరిబాబు అండ్ లక్ష్మి కదా, సారీ నేను ఇంకా క్యారెక్టర్స్లోనే ఉండిపోయాను, వంశీ అండ్ హారిక కదా. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి. ఎలా ఉన్నారు? ఒకటే సింక్లో చెప్తున్నారు ముగ్గురు. సో సాగు అనే ఇండిపెండెంట్ ఫిల్మ్కి మంచి అప్లాజ్ వస్తుంది. అండ్ అంటే ఎక్కడ స్టార్ట్ అయింది? ఎక్కడో ఊర్లో క్రౌడ్ ఫండింగ్తోనే స్టార్ట్ అయింది అని విన్నాము. అండ్ ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది. సో ఫస్ట్ సాగు ఎక్కడ స్టార్ట్ అయింది? ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్ ఇదే టైంకి సాగు స్టార్ట్ అయింది. మేము ఇనీషియల్గా క్రౌడ్ ఫండింగ్తో చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయిన్ రన్ చేసాం. ఆ క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయిన్లో మేము ఎక్స్పెక్ట్ చేయలేదు లైక్ పీపుల్ విల్ బిలీవ్ ఇన్ అస్ అండ్ ది డబ్బులు ఇస్తారు అని చెప్పేసి. బట్ మేము ఎక్స్పెక్ట్ చేయకుండా క్రౌడ్ ఫండింగ్ ఈవినింగ్ 6కి రిలీజ్ చేస్తే 9 కల్లా లైక్ మేము అంతైతే ఎక్స్పెక్ట్ చేసాం అంత డబ్బులు మా దగ్గరికి వచ్చేసాయి. ఆ జర్నీలోనే మాకు ప్రొడ్యూసర్ దొరికారు. సో దట్ ఆయనే ఇనిషియేటివ్ తీసుకొని మొత్తం నేనే ఫండ్ చేస్తాను సినిమాకి, నేనే ప్రొడ్యూస్ చేస్తాను అని చెప్పి సో అలాగా సినిమాని స్టార్ట్ చేసాం. ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్ ఈ టైంకి రాజమండ్రిలో స్టార్ట్ చేసాం. సో లైఫ్ కంప్లీట్ సర్కిల్ ఈ టైంకి ఇక్కడ ఇంట్రడ్యూస్. ఓకే, సూపర్ నైస్. సో మీరే ఇంట్రడ్యూస్ చేస్తారా హీరో అండ్ హీరోయిన్ ని? సో దిస్ ఈజ్ వంశీ, హరిబాబు ప్లే చేశాడు. దిస్ ఈజ్ హారిక, సుబ్బలక్ష్మి క్యారెక్టర్ ప్లే చేసింది. వీళ్ళిద్దరు కూడా నాకు లైక్ వాడు నేనైతే 6th క్లాస్ నుంచి ఫ్రెండ్స్, కలిసే చదువుకున్నాం. ఫిలిం మేకింగ్ కెరియర్ కూడా కలిసే స్టార్ట్ చేసాం ఇద్దరం. తిను నా ఇంటర్ ఫ్రెండ్. సో అంతా కూడా రాజమండ్రి నుంచే, లైక్ మా కంప్లీట్ టీమ్ ఈజ్ ఫ్రమ్ రాజమండ్రి. సో అక్కడక్కడే ఉన్నారా అందరూ? ఫిల్మ్ పిక్చర్లు అందరూ అనిపిస్తుంది కదా, కరెక్ట్ గా? ఓకే, సో ఫ్రెండ్ అని చేశారా లేదంటే క్యారెక్టర్ చెప్పినప్పుడు ఫస్ట్ మీకు ఏమనిపించింది ఇలా ఉంటుంది ఫిల్మ్ అని చెప్పినప్పుడు? యా అండి, ఐ బిలీవ్డ్ ఇన్ వినయ్స్ రైటింగ్ ఫ్రమ్ ద బిగినింగ్. ఎందుకంటే మేమిద్దరం ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ కలిసి చేద్దాం అనుకుని వీ స్టార్టెడ్ ఫిల్మ్ కెరియర్ అనమాట. అప్పటి నుంచి మేము ఇయర్స్ లాంగ్ ఒక 6-7 years బట్టి షార్ట్ ఫిల్మ్స్, ఇండిపెండెంట్ ఫిల్మ్స్, సాగు కన్నా ముందు ఇండిపెండెంట్ ఫిల్మ్స్ 2 చేసాం. అవేమి బయటికి రాలేదు. సో అట్లా అప్పటి నుంచి ఉన్న ర్యాపో ఒకటి, అండ్ ఆల్సో ద వే హీ రిటర్న్ ద స్క్రిప్ట్, అంటే చాలా బ్యూటిఫుల్గా రాశాడు. కొన్ని సీన్స్ అయితే చాలా ఎగ్జిక్యూట్ చేశాడు. సో యా, ఐ హ్యావ్ ట్రస్ట్ ఇన్ హిమ్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్. సో అట్లా. ఓకే, సో మీ క్యారెక్టర్ చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది? సో యాక్చువల్లీ స్టార్టింగ్ అయితే నేను వినయ్ అని చెప్పే చేద్దాం అనుకున్నాను. ఎగ్జాక్ట్లీ అంటే హీరో నరేటర్ స్టోరీ అప్పుడు నాకు బాగా నచ్చింది. నాకు డిఫరెంట్ రోల్స్ చేయడం చాలా ఇష్టం. సో యా, అండ్ ఆల్సో మా స్లాంగ్ ఒకటి మొత్తం మా సైడ్ చూపిస్తా అనేసరికి ఆబ్వియస్లీ ఐ గాట్ ఎక్సైటెడ్. సో దట్స్ ఇట్. నిజంగా చాలా పర్ఫెక్ట్ గా సింక్ అయింది మీ ఇద్దరిది కూడా. నిజంగానే వైఫ్ అండ్ హస్బెండ్ ఏమో, అంటే ఇంత సపోర్టివ్ వైఫ్ అండ్ ఏదో చేయాలి అన్న హస్బెండ్, అసలు నిజంగా చాలా మంచి సెట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మీ ఇద్దరు కోఆర్డినేషన్ చేసుకుంటూ మూవీ చేశారు కదా, సో ఎలా అనిపించింది? ఎలా స్టార్ట్ చేశారు? అండ్ ఆబ్వియస్లీ ఊర్లో చేశారు, ఒక ఏమంటారు ఇంతమంది హెల్ప్ కూడా ఉంది, సపోర్ట్ కూడా ఉంది. సో ఎలా అనిపించింది? సో బేసికల్ ఇద్దరికి ర్యాపో సెట్ అయిందండి. ఫస్ట్ థింగ్ లైక్ మేము వర్క్ షాప్స్ ఒకటి చేస్తుండే, సో అక్కడ మాకు బాగా హెల్ప్ అయింది అనమాట వర్క్ షాప్స్ అన్నవి. అండ్ యా, సెట్కి వెళ్ళాక ఆబ్వియస్లీ అది ఇంకా అలా కనెక్ట్ అయిపోయాం. ఎగ్జాక్ట్గా బాగానే చేసాం అంటే ఊర్లో కూడా ముందు నుంచి తెలుసు. ఓకే, హారిక ఈస్ డూయింగ్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అండ్ నేను వినయ్ కూడా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం. బట్ ఈ పెద్దదానికి కలిసి చేసాం అనమాట. ముందు ఫ్రెండ్షిప్ లిటిల్ బిట్ ఉండే, బట్ ఆ వర్క్ షాప్స్ హెల్ప్ డస్ అలాట్. ఒక 3 days ఏమో విగరస్ వర్క్ షాప్ చేసాం. ప్రతి సీన్, ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ అంత వర్క్ షాప్ చేయించాడు వినయ్. అంటే బేసికలీ స్లాంగ్ అంటే మనకి అక్కడే పుట్టి ఆ స్లాంగే మాట్లాడుతున్నా, మన వర్క్ పరంగా అది పరంగా లైక్ బయటికి వెళ్ళిపోయారు కాబట్టి వీళ్ళు ఎగ్జాక్ట్గా అది మాట్లాడడం కోసం లైక్ పర్టికులర్గా ఈ డైలాగ్ ఇలాగే చేయాలి అని చెప్పేసి. సో వర్క్ షాప్స్లో లైక్ డిక్షన్ ప్రాక్టీస్ చేసాం, సీన్స్ ప్రాక్టీస్ చేసాం. ఈ క్యారెక్టర్స్ని అందరినీ ఒకసారి ఏదైతే మనం ఊర్లో షూట్ చేస్తున్నామో
ఆ ఊరికి తీసుకెళ్ళి ఆ మనుషులను చూపించి అక్కడ ఒకసారి సీన్స్ ప్రాక్టీస్ చేసాం. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఫిల్మ్ మొత్తం సింగ్ సౌండ్ లో చేసాం. సో దట్ యాక్టర్స్ కూడా సింగ్ సౌండ్ ఫస్ట్ టైం, నాకు కూడా ఫస్ట్ టైం. ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ సింగ్ సౌండ్. సో సింగ్ సౌండ్ వాళ్ళు ఒకసారి రాజమండ్రి వచ్చి ఆ లొకేషన్స్కి వచ్చి టెక్రెక్కి చేసి యాక్టర్స్కి సింగ్ సౌండ్ ట్రైనింగ్ ఇచ్చి సింగ్ సౌండ్లో ఎలా పర్ఫామ్ చేయాలని చెప్పి ఇన్ని అంటే విగరస్ వర్క్షాప్ చేసాం. లైక్ ప్రాపర్ ఒక బిఫోర్ షూటింగ్ ఒక 2 months ప్రాపర్ ప్రీ ప్రొడక్షన్ చేసాం. అందులో పాటే వర్క్షాప్స్, టెక్రెకి, ఎవ్రీథింగ్, షార్ట్ డివిజన్ అన్నీ కూడా ముందే పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవడం వల్ల మేము కంప్లీట్ ఫిల్మ్ని 4 days లో షూట్ చేసాం. 4 days? 4 days. ఇప్పుడు నిజం చెప్పండి. 4 days అంటే ఎట్లా కౌంట్ చేయాలంటే మీరు 4 mornings 4 nights. డే అండ్ నైట్ షిఫ్ట్స్. ఓకే. ఎర్లీ మార్నింగ్ 6కి షూట్ స్టార్ట్ అయితే ఎవ్రీ డే నైట్ 2-3 అయ్యేది షూట్ కంప్లీట్ అయ్యేది. హార్డ్లీ 4 hours అంతే. 4 to 5 hours స్లీప్. మార్నింగ్ మళ్ళీ 6కి షూట్ స్టార్ట్ చేసాం. అలా 4 days షూట్ చేసాం. యా, అందుకు అంటే ఈ ప్రీ ప్రొడక్షన్ ఇంత విగరస్ గా చేయడం వల్ల మాకు ఆ 4 days లో కంప్లీట్ చేయడానికి హెల్ప్ఫుల్ అయింది. అండ్ నాట్ జస్ట్ యాక్టర్స్, వీళ్ళు ఇమెన్స్ సపోర్ట్ ఉంది. ఐ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ టీమ్, లైక్ నా ప్రాపర్ టీమ్ ఉంది. అంటే వాళ్ళు సపోర్ట్ చేశారు. అండ్ ఏదైతే ఊర్లో షూట్ చేసాం, పేరవరం అని ఆత్రేయపురం దగ్గర ఒక విలేజ్ లో షూట్ చేసాం. ఆ ఊరు మొత్తం వచ్చి వాళ్ళు కూడా పడుకునేవారు కాదు, 2-3 వరకు మాతో షూట్ వాళ్ళు మాకు హెల్ప్ చేసేవారు. అసిస్టెంట్ డైరెక్టర్స్ లాగా ఎవ్రీథింగ్, ఏ హెల్ప్ కావాలని చేసే దే వర్ దేర్ అన్నట్టు. దే సపోర్టెడ్ రియలీ వెల్. సో అందరూ ఒక చేయడం వల్ల 4 రోజుల్లో షూట్ చేసాం. ఇక్కడ దాకా. అండ్ డిఓపి అక్షయ్ బ్రో కూడా చాలా సపోర్టివ్ అసలు. అంటే జనరల్ డిఓపీస్ అంటే ఎంత టైం అంటారు కానీ అసలు మనోడు అసలు ఒక సొంత బ్రదర్ లాగే చేద్దాం రండి, తర్వాత లేట్ పొద్దుగా మనం ఫాస్ట్ అని మొత్తం ఒక ఊరే కలిసి చేసి డెఫినెట్లీ పేరవరం మా రాజమండ్రి మొత్తం మాకు పుష్ చేసి అవుట్పుట్ అంత బాగా తీసుకొచ్చేయడానికి హెల్ప్ చేశారు. సో నైస్. సో 4 days లో చేశారంటే చాలా ఛాలెంజెస్ ఉండింటాయి కదా. సో ఆ మూమెంట్స్ ఒకసారి చెప్తారా మా కోసం? మనం పడుకున్న ప్లేస్ ఒకసారి చెప్తాం. ఛాలెంజెస్ అంటే బేసికలీ మేము మాది రాజమండ్రి ఇస్ ఎ టౌన్. మేము షూట్ చేసింది పేరవరం అనే ఒక విలేజ్. సో అక్కడికి మొత్తం మేమేమనుకున్నాం అంటే రోజు అప్ అండ్ డౌన్ చేస్తే మనకి టైం అక్కడ కట్ డౌన్ అయిపోద్ది. మనందరం టీమ్ అంతా, వీఆర్ ఏ టీమ్ ఆఫ్ అరౌండ్ 35 members. టీమ్ అంతా పేరవరం వెళ్ళిపోయి 4 days అక్కడే ఉండి అక్కడ షూట్ చేసుకొని కంప్లీట్ రాజమండ్రి వద్దాం అని చెప్పేసి ప్లాన్ అనమాట. సో ఈ 4 days 35 మేము ఒక కొన్ని అంటే ఒక్కొక్కరికి ఒక ఇల్లు కొన్ని మాట్లాడుకున్నాం. లైక్ అక్కడ ఏమి హోటల్స్ ఏమి ఉండవు. సో ఆల్రెడీ చుట్టాలు వాళ్ళ ఇల్లు మాట్లాడుకుంటే మాకు అక్కడ మిస్కమ్యూనికేషన్ వల్ల మాకు స్టే ఇబ్బంది అయింది అనమాట వెళ్ళిన రోజు నుంచే. సో మా అందరికి ఎట్లా అంటే ఒక పెంట్ హౌస్ ఇచ్చారు. పెంట్ హౌస్ లో 2 rooms ఉన్నాయి. అంటే అటొక రూమ్ ఇటొక రూమ్, సింగిల్ బెడ్, సింగిల్ రూమ్స్, పెద్ద టెర్రస్. మేము 35 members, 2 rooms. సో మా టీంలో హారిక, మాకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ మా కాస్ట్యూమ్ డిజైనర్, 3 అమ్మాయిలు అనమాట. సో రూమ్స్ వీళ్ళకి ఇచ్చేసి మొత్తం మిగతా మా అబ్బాయిలంతా కూడా టెర్రస్ మీద పడుకునేవాళ్ళం. ఇమాజిన్ మేము షూట్ చేసినప్పుడు లాస్ట్ ఇయర్ ఈ టైం కంటే ఎండ్లో వాజ్ అరౌండ్ 40 to 45 అలా ఉండేది. ఫ్యాన్ ఉండేది కాదు, పవర్ ఉండేది కాదు. వీ యూస్ టు స్లీప్ ఆన్ దట్ ఎండ్. నైట్ 2 వరకు షూట్ చేసి వచ్చి అక్కడ పడుకునే వాళ్ళు. అంత అబ్బాయిలు అందరూ కూడా అక్కడే అందరే పడుకునే పడుకోవడానికి కూడా ప్లేస్ ఉండేది కాదు. ఒక రోజు అయితే లైక్ నాకు అంటే లిటరల్లీ కంట్లో నీళ్ళు ఎప్పుడు వచ్చాయంటే బిఫోర్ లాస్ట్ డే షూట్ అయ్యే టైంకి టైం వాజ్ అరౌండ్ 3:30 అయ్యే టైంకి షూట్ అంతా కంప్లీట్ చేసుకొని నేను నా ఫ్రెండ్ అఖిలేష్ ఉంటాడు, అంటే మా లైన్ ప్రొడ్యూసర్, మొత్తం ఆ ఎక్విప్మెంట్ అంతా హెల్ప్ చేసి వాడు ఇంకా ఉన్నాడు. నేను నన్ను వెళ్ళి పడుకోమన్నాడు, మళ్ళీ పొద్దున్న షూటింగ్ లేగాలి కదా అని చెప్పి నన్ను వెళ్ళి పడుకోమంటే 3:30 ఆ టైం నేను అదే మాకు ఇచ్చిన స్టే దగ్గరికి వెళ్తున్నాం. వెళ్ళి చూసేటప్పటికి మా టీం అంతా పడుకొని ఉన్నారు. లిటరల్లీ దేవర్ సాబింగ్, అంటే ఆ ఎండకి అది చెమటలు కారిపోతున్నాయి. వాళ్ళు పడుకొని ఉన్నారు లిటరల్లీ. నాకు అది చూసి అబ్బా వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు, నేను ఏమిస్తాను వీళ్ళకి అన్న, అసలు నేను పడుకోలేకపోయాను ఆ రోజు. అసలు అంటే కష్టం అంటే ఇట్ వాస్ దేర్. అంటే న్యాచురల్ ఛాలెంజెస్ అయితే ఉన్నాయి, ఫిజికల్ ఛాలెంజెస్ అయితే ఉన్నాయి, బట్ అసలు ఎవ్రీ వన్ వాజ్ సో సపోర్టివ్. అసలు ఎవరు కూడా ఇవాళ కాలు నొప్పి వచ్చింది, ఇవాళ చేయి నొప్పి వచ్చిందని షూట్ ఆగడం కానీ ఏ రోజు షూట్ ఆగలే, ఏ మినిట్ షూట్ ఆగలే. మేము ఎలా అయితే ఎగ్జాక్ట్ ప్లాన్ చేసుకున్నాం ఎగ్జాక్ట్గా అన్ని డేస్లో కంప్లీట్ చేయగలిగాం. అందుకే డిఓపి బ్రో అయితే మొత్తానికి చేసింగ్ లైట్ తో చేసింగ్ లిటరల్లీ మినిట్ కూడా వేస్ట్ చేయకుండా. లాస్ట్ డే నాకు ఇంకా గుర్తుంది, 2 కెమెరాస్ పెట్టి ఏబీ పెట్టి
కొట్టాడు అసలు కంటిన్యూస్గా కొడతానే ఉన్నాడు 3 hours 4 hours. అంటే మళ్ళీ అందులో లొకేషన్ షిఫ్ట్, ఇక్కడ నుంచి మళ్ళీ 3-4 కార్లు వేసుకుని బైక్లు సైకిల్ అన్నీ ఇంకా టీం అంతా అక్కడికి పోవాలి, పొలాల మధ్యలో అక్కడికి వెళ్ళి కొన్ని మౌంటేజ్లు, మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని అక్కడికక్కడే టక్కుమని మళ్ళీ ఇంకొక ఇంట్లోకి వెళ్ళాలి, కాస్ట్యూమ్ చేంజ్ చేస్తారు మొత్తం సైకిల్ మీదే కార్లు మధ్యలో అయితే ఊర్లో కూడా లిఫ్ట్ అన్న షూటింగ్ అక్కడ దింపేసేయండి అన్న ఎక్కి అని చెప్పి దింపేసేటాడు. అట్లా బాగుంది, బాగా అయింది అసలు, నైస్ ఎక్స్పీరియన్స్. అంటే మేము ముందు షార్ట్ ఫిల్మ్స్ ఇండిపెండెంట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు వినయ్కి మాకు ఎక్స్పీరియన్స్ ఉండింది ప్రతి క్రాఫ్ట్లో. షార్టిజం చేసుకునేటోళ్ళం ఒక షార్ట్ ఫిల్మ్కి, ఇంకో షార్ట్ ఫిల్మ్కి లైటింగ్ ఎక్స్పెరిమెంట్ చేసి అది ఎక్స్పీరియన్స్ చేసాం. కాకపోతే అన్ని క్రాఫ్ట్స్ని ప్రాపర్గా బ్లెండ్ చేసి ఒక పెద్ద సినిమా చేద్దాం అనుకున్నప్పుడు చాలా బ్యూటిఫుల్ టీమ్ కావాలి. ఇవన్నట్లో మాకు ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోదు కదా, మేము చేయలేం, మేము ఇద్దరం అన్ని పనులు చేయలేం. సో మాకు వచ్చిన డిఓపి అక్షయ్ గానీ, మా సింగ్ సౌండ్ కమిట్మెంట్ ఉండాలి. ఆ సింగ్ సౌండ్ స్వప్నిక్ కానీ, అంటే అంతకు ముందు మేము ప్రీ ప్రొడక్షన్ చేయక ముందు వరకు మేము అంతా స్ట్రేంజర్సే. జస్ట్ బికాస్ ఈ రాసిన కథలు వాళ్ళు నమ్మి వస్తుంది, అవుట్పుట్ వివచ్చంగా వస్తుందని నమ్మి ఇంకా వాళ్ళు ప్రాణం పెట్టేసి అసలు టైం పట్టించుకోకుండా చాలా బాగా చేశారు. అసలు స్వప్నిక్ టీమ్ అండ్ అక్షయ్ టీంలో వినయ్, ఇట్లా మా అసిస్టెంట్ డైరెక్టర్స్ నవ్య అండ్ తేజు, చాలా బ్యూటిఫుల్ వర్క్ అసలు. కంప్లీట్లీ ఇంకా అమ్మాయిలు లేదు అబ్బాయిలు లేదు, ఇంకా చేసామంతే 4 days. అండ్ ఇంకొకటి బేసికల్లీ ఇప్పుడు నాకు కోర్ టీమ్ ఉంటుంది, లైక్ రజాక్, అఖిలేష్, శ్రావణ్, వీళ్ళు ఎట్లా అంటే వీళ్ళు నా ఇంటర్ నుంచి ఎట్లా ఫ్రెండ్స్. వాళ్ళు అసలు వేరే ఫీల్డ్, వాళ్ళ పనులు పక్కన పెట్టి మా ఆవిడ సినిమా తీస్తున్నాడు, ఆడికి నేను సపోర్ట్ చేయాలి. అన్ని పనులు పక్కన పెట్టి వచ్చి లిటరల్లీ వాళ్ళే అసిస్టెంట్ డైరెక్టర్స్, వాళ్ళే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఆడే లైన్ ప్రొడ్యూసర్, ఆడే ప్రొడక్షన్ మ్యాన్. అందరూ ఫుడ్ కరెక్ట్ టైంకి తింటున్నారా, కరెక్ట్ టైంకి ఎక్విప్మెంట్ వస్తుందా, ప్రతి పని చేశారు. లిటరల్లీ లైట్ బాయ్ పని కూడా వాళ్ళే చేశారు. అంటే నేను ఇప్పుడు ఇమాజిన్ చేసుకున్నా, ఒకవేళ వాళ్ళు లేకపోతే సాగు అంటే అఫ్ కోర్స్ టీమ్ ఎఫర్ట్, బట్ వాళ్ళు లేకపోతే ఇక్కడ వరకు నేను వద్దురా అన్న ఫీలింగ్ ఉంది నాకు. ఎందుకంటే అసలు దేవర్ వెరీ మెనీ లో టైమ్స్ ఇన్ మై లైఫ్. బట్ నేను అంటే ఇప్పుడంటే సాగు ఇంతవరకు వచ్చింది, బట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ అంటే ఇంతలా లేదు. ఎందుకంటే వెరీ లోస్ ఉంటాయి, అనుకున్నది జరిగేది కాదు. నన్ను చాలా నాకు సెల్ఫ్ డౌట్ ఉండేది. బట్ నా ఫ్రెండ్స్ అఖిలేష్ కానీ రజాక్ కానీ, లేదు నువ్వు అసలు మా వాళ్ళు కాదు, వెళ్ళు నువ్వు చెయ్యి, మేము ఉన్నాం, అలాగే పుష్ చేశారు. లైక్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే వాళ్ళు నాలాగా వీళ్ళగా ఫిల్మ్ ఎంతూసియాస్ట్ కాదు ఫ్రమ్ ద బిగినింగ్. వాళ్ళు బ్యూటిఫుల్ కెరియర్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అయినా సరే లేదు సినిమా అంటే చాలా పెద్దది, యూ హ్యావ్ టు బీ దేర్ ఫర్ హిమ్ అని చెప్పి సపోర్ట్ చేయాలని ఇంకా సెల్ఫ్లెస్ అయిపోయి రజాక్, అఖిలేష్ అండ్ వన్ మోర్ గై శ్రవణ్, ముగ్గురు ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళు ముగ్గురు మాకు ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్, బట్ వాళ్ళ పనులు పక్కన పెట్టి మా కోసం. ఓకే, సో అలా అక్కడ స్టార్ట్ అయిన సాగు ఫిల్మ్ రీసెంట్ గా జరిగిన సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ లో స్టేజ్ మీద ఒక లెజెండరీ యాక్టర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఆయన చేతుల మీదుగా ఫస్ట్ అవార్డ్ తీసుకున్నారు లాంగ్ ఫార్మాట్ ఫిల్మ్. సో ఆ ఫీలింగ్ ఏంటి ఇక్కడ కనిపిస్తుంది చెప్పగలరా మీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్, హ్యాపీనెస్? యాక్చువల్లీ ఇలాగ మేము దానికి అప్లై చేసాం. మాకు నమ్మకం లేదంటే మాకు వస్తుంది అని, ఎందుకంటే దేవర్ అక్కడ తమిళ్ ఫిల్మ్స్ ఉన్నాయి, మలయాళం ఫిల్మ్స్ ఉన్నాయి. వి వెంట్ టు ద ఫిల్మ్ ఫెస్టివల్, బట్ మాకైతే కాన్ఫిడెన్స్ లేదు మనకు వస్తుంది అని. దానికి చీఫ్ గెస్ట్ చిరంజీవి గారు. చూసుకొని చిరంజీవి గారు నాకు ఆల్రెడీ నాకు అవార్డు వచ్చి రాకపోయినా నేను ఫస్ట్ టైం చిరంజీవి గారిని చూస్తున్నా స్టేజ్ మీద. అయిపోయింది నాకు, నేను ఎందుకైతే వచ్చానో అక్కడ నా పని జరిగిపోయింది. బట్ ఎందుకో లోపల ఉంది, ఏమో అవార్డు రావచ్చేమో లోపల ఉంది. అవార్డ్స్ అనౌన్స్ చేస్తున్నారు, నా పేరు వచ్చింది బెస్ట్ ఫిల్మ్ అని చెప్పేసి. నా పేరు వేరు. లైక్ అప్పటి వరకు ఐ వాజ్ వెరీ యాంగ్జియస్, నర్వస్నెస్ వచ్చేస్తుంది. బట్ వన్ స్టేజ్ ఎక్కి చిరంజీవి గారి దగ్గరికి వెళ్తున్నప్పుడు లిటరల్లీ లైక్ ఈ ఫీలింగ్ నేను ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు జనరల్ గా తిరుపతి వెళ్ళినప్పుడు మనం అక్కడ ఉంచుతారు కదా మనల్ని, కేజెస్ లో ఉంచి ఒకేసారి దేవుని చూడడానికి వదులుతారు, మనం పరిగెట్టుకొని వెళ్తాం చూసారా. వెళ్ళి దేవుడిని చూసినప్పుడు ఆ 2 seconds మనకి ఏం తెలియదు. నాకు లిటరల్ ఫీలింగ్ వెంకటేశ్వర చూసినట్టు వచ్చింది ఆ ఫీలింగ్. అక్కడ వరకు నర్వస్నెస్ ఉంది, ఆయన చూసినప్పుడు నాకు ఏం జరుగుతుంది ఏం తెలియదు, బాడీ ఫ్రీ అయిపోయింది, అసలు ఏం జరుగుతుంది తెలియట్లే. ఆయన టచ్ చేశారు నన్ను, అసలు సో మ్యాజికల్. ఆయన చేతులతో అవార్డు తీసుకున్నా, ఫస్ట్ అవార్డు లైక్ ఫిజికల్ అవార్డు ఆయనతో తీసుకున్నా. అసలు ఇంకా అంతకన్నా ఏం కావాలి. లైక్ సాగు ఏం చేసిందిరా నీకు అంటే చిరంజీవి గారిని కల్పించింది, చిరంజీవి గారిని టచ్ చేశాను నేను. ఇంకొకటి ఆయన చూస్తానని కూడా చెప్పారు, అది చూస్తే ఈవెన్ మోర్ హ్యాపీయర్. చాలా బాగుంటుంది. ఎక్కడ రాజమండ్రి, ఎక్కడ హైదరాబాద్, ఎక్కడ చిరంజీవి గారు. ఇంకోటి ఏంటంటే ఆ రోజు నేను
ఏదో వర్క్ చేసుకుంటున్నాను నేను, ఏదో రైటింగ్ రాసుకుంటుంటూ ఆ రైటింగ్లో ఏదో క్యారెక్టర్ కోసం సీన్ కోసం రాసుకున్నప్పుడు ఏదో ఇమాజిన్ చేసుకుంటాం కదా, నేను ఏదో చిరంజీవి గారిని ఇమాజిన్ చేసుకుంటే ఏదో రాసుకున్నా ఒక క్యారెక్టర్ కోసం. రాసుకుంటుంటే ఫోన్ సైలెంట్లో ఉంది, సడన్గా వినయ్ కాల్. నేను ఎందుకో చూసి లిఫ్ట్ చేసేసరికి అరే బాస్ అవార్డు ఇచ్చాడు రా, బాస్ స్టేజ్ మీద పిలిచి చిరంజీవి గారు అవార్డు ఇచ్చాడు అన్నాడు. అరే లిటరలీ ఈజ్ ఇన్ మై మైండ్ రా, ఏం మాట్లాడుతున్నావు అంటే లేదు బెస్ట్ ఫిల్మ్ అవార్డు వచ్చింది సాగుకి, అదే ఈజ్ లైక్ షౌటింగ్ అనమాట, గట్టి గరుస్తున్నాడు. ఈ పక్క నుంచి నేను షౌటింగ్, అరే నిజమా, అరే చాలా ఎక్సైటెడ్ రా అని. పక్కన ఐఎమ్ థింకింగ్ అబౌట్ హిమ్, సడన్ గా అవార్డు వచ్చేసరికి అమ్మో నేను ఇంకా మంచి హైలో ఉన్నా నేను కూడా. అసలు అన్ఎక్స్పెక్టెడ్, అది ఇట్ వాజ్ మ్యాజికల్ అసలు. అంటే యాక్చువల్లీ చెప్పాలి అంటే లైక్ దీనికి క్రెడిట్ నేను ఎవరికి ఇస్తాను అంటే, ఇక్కడ దాకా వచ్చాం ఇదంతా గ్రేట్, బట్ నేనేం నమ్ముతానంటే లైక్ మన దగ్గర డైమండ్ ఉంటే సరిపోదు. డైమండ్ ఫుట్పాత్ మీద పెట్టి అమ్మితే దానికి వాల్యూ ఉండదు. దాన్ని జ్యువెలరీ షాప్లో డైమండ్ అమ్మే ప్లేస్లో పెడితే దానికి వాల్యూ. ఇఫ్ ఎట్ ఆల్ నిహారిక కొనిదెల గారు మా సినిమా చూడకపోతే, మేము ఒకసారి ప్రీమియర్ చేసాం రాజమండ్రి హైదరాబాద్లో ప్రసాద్ ల్యాబ్స్లో. మా ప్రీమియర్కి నిహారిక గారు వచ్చారు, ఆవిడ చూశారు, సినిమా చూసి నచ్చింది, ఆవిడకి చాలా నచ్చింది. ఆవిడ ఒక పోస్ట్ పెట్టారు సినిమా గురించి, అక్కడితో ఆవిడ అంటే అదే మాకు చాలా ఎక్కువ. ఆవిడ చూసి ఒక పోస్ట్ పెట్టడం ఈజ్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ అస్, మాకు ఎవరు తెలియదు ఇండస్ట్రీలో, అదే చాలా ఎక్కువ. కానీ అంటే మనుషులు జనరల్గా అంటారు కదా, మనకి పీపుల్స్ ఆర్ వెరీ సెల్ఫిష్ అండ్ అఫ్ కోర్స్ అందులోని ఇండస్ట్రీలో మనల్ని ఎవరు సపోర్ట్ చేయరు ఇలాగ అంటారు కదా. మేము బయట నుంచి వచ్చాం కదా, మాకు ఇలాంటి మాటలు వినబడాయి. బట్ మేము ఎప్పుడు ఆవిడని ఇది చేయండి మాకు ఇలా చేయాలని అడగలే. లైక్ ఆవిడ మమ్మల్ని లైక్ ఆవిడ మాలో టాలెంట్ని చూసింది, ఆవిడ మాకు సపోర్ట్ చేయాలనుకుంది. లైక్ ఆవిడే సినిమా చూసి నచ్చి ప్రజెంట్ చేసి ఫిలిం ఫెస్టివల్స్కి పంపించారు. లైక్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్కి వి వాంట్ స్వీడన్ ఫిలిం ఫెస్టివల్, పాలిష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, ఇండియన్ ఇండిపెండెంట్ ఫిలిం ఫెస్టివల్, దాదాసాహెబ్ ఫిలిం ఫెస్టివల్లో ఆర్ ఫిల్మ్ వాట్ సెలెక్టెడ్ అండ్ ఇట్స్ ఆన్ టాప్ 100. సో ఇలా చాలా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్కి పంపించాం. వితౌట్ హర్ సపోర్ట్ ఇక్కడ వరకు అసలు వచ్చేది కాదు. నౌ ఆర్ ఫిల్మ్ ఈజ్ రిలీజ్. మేము సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఇది ఒక ఓటీటీకి వెళ్తుందని, యూట్యూబ్కి వెళ్తుందని, దేనికి వెళ్తుందని మేము తీలా. మేము ఒక డెమో ఫిల్మ్ చేద్దాం, ఇన్ని రోజులు ప్రాక్టీస్ చేసాం, షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ చేసి, ఇప్పుడు మనం సినిమా తీయాలంటే మనకి పని వచ్చని మిగతా వాళ్ళు నమ్మాలంటే ఒక సినిమా చేసి చూపిద్దాం, మనకి టాలెంట్ ఉంది, మనం కూడా ప్రూవ్ చేసుకుందాం అని చేసాం. అది ఇక్కడ వరకు వచ్చిందంటే లైక్ ఆ క్రెడిట్ అంతా నిహారిక గారికి. ఎందుకంటే ఆవిడ అంత సెల్ఫ్లెస్గా మా గురించి ఆలోచించి ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఆవిడ. అసలు సో జస్ట్ ప్రీమియర్ లో చూసి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఇలా ఫిల్మ్ కాంటాక్ట్ కూడా అంటే ఐ మీన్ మేము యాక్చువల్లీ మాకు నిహారిక గారు వస్తున్నారని కూడా తెలియదు. మాకు తెలిసిన ఒక ఆయన కూడా యాక్టర్ అంకిత్ అని, ఆయన్ని ఇన్వైట్ చేస్తే ప్రీమియర్కి ఆయన రావడం కుదరక నిహారిక గారిని పిలిచారు. నిహారిక గారు వచ్చారు, ఆవిడ కూడా ర్యాండమ్గా వచ్చారు, చూసారు, ఆవిడకి నచ్చి ఇంకా అక్కడి నుంచి ఆవిడ టేకప్ చేసింది. లైక్ ఇఫ్ నాట్ ఫర్ హర్ అసలు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు మేము ఈ పాటికి యూట్యూబ్లో రిలీజ్ అయ్యి విన్ ఎవరినోను లైక్ ఎంత సక్సెస్ అయితే అయ్యేది కాదు సాగు. బికాస్ ఆఫ్ హర్ ఎంత సక్సెస్ అయింది సాగు. సో థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ అన్నమాట. నిహారిక గారికి ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ మేమంతా. ఓకే, సో ఆవిడ ఫిల్మ్ చూసాక ఏమన్నారు? ఆవిడకి చాలా నచ్చింది. ఐ సా హర్ లైక్ నేను అంటే ఆవిడే చెప్పారు లైక్ షీ ఆల్మోస్ట్ క్రైడ్ ఆ సినిమా చూస్తూ. ఆవిడ చాలా మంచి అంటే చాలా ఫేవరెట్ సీన్స్ ఉన్నాయి సినిమాలో. ఇప్పుడు వెళ్ళి కలిసిన ఆ సీన్ నా ఫేవరెట్ అంటారు, లైక్ వెళ్ళిన ఆ సీన్ నా ఫేవరెట్. స్పెసిఫిక్ గా చెప్తారు, అంటే ఏదో జనరల్ గా ఈ సినిమా బాగుంది ఇలా కాదు. ఆ పర్టికులర్ సీన్ లో హరిబాబు వచ్చి ఇంట్లో సుబ్బలక్ష్మి తల మీద అదే ఒళ్ళో పడుకుంటాడు కదా, హాయిగా ఉందని చెప్పేసి ఆ సీన్ నాకు చాలా ఇష్టం. ఆ సీన్ ఎందుకు ఇష్టమో చెప్తారు. అలా హరిబాబు పొలంలో కూర్చొని ఏడుస్తూ ఉంటాడు కదా, ఆ సీన్ ఎందుకు ఇష్టమో చెప్తారు. లాస్ట్ లో మోనోలాగ్ ఇష్టం, ఎందుకు ఇష్టమో చెప్తారు. అంటే షీ జస్ట్ లవ్స్ ఫిల్మ్స్. అసలు చాలా ఇష్టం ఆవిడకి సినిమాలు ఇదంతా. అండ్ చాలా బ్రీఫ్ గా మాట్లాడతారు సినిమాల గురించి. అండ్ షీల్ ఎంజాయ్ ఫిల్మ్స్. అందుకే లైక్ ఆవిడ టేకప్ చేశారు ఈ ప్రాజెక్ట్. ఓకే, సో ఫస్ట్ ఫ్రెండ్ అని చెప్పి ఒప్పుకున్నారు. దెన్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది వినయ్ తో గానీ వంశీతో గానీ? షూట్ ఎక్స్పీరియన్స్ అంటే అంత ఎండలో చేయడం చాలా కష్టం అంటే టు బి ఆనెస్ట్. బట్ యా, కానీ చాలా ఈజీ అయింది. వర్క్ షాప్ వల్లనే మెయిన్లీ చాలా ఈజీ అయింది. ఎవరు అంత గోలా చేయలేదు నాకు తెలిసినంత వరకు. చేసామా? చేసే టైం లేదు యాక్చువల్లీ. నేను కూడా ఐ మీన్ లైక్ మొత్తం ఎన్వైరన్మెంట్ అంతా చూస్తున్నా, అందరు ఎలా ఐ మీన్ లైక్ ద వే దే యునో బాడీ లాంగ్వేజ్ కానీ అక్కడ ఉన్న సరౌండింగ్స్ లో అందరినీ చూడడమే, మాకు అబ్జర్వ్ చేసి యాక్టింగ్ చేయడమే సరిపోయింది సగం టైం. సో అంత గోల్ అయితే మేము ఇంకా చేయలేదని అంటున్నాను. యాక్చువల్లీ మెయిన్లీ. సో అందుకు మనం ఇల్లు తీసుకున్నాం కదా, ఆ అంకుల్ ఆంటీ వాళ్ళు అయితే మంచిగా చేపల కూర అన్నం పెట్టారు మాకు, మంచిగా పెట్టారు. మా సీన్ లో తింటున్న చేపల పులుసు వాళ్ళు పెట్టింది. ఎవరా అంటే
మేము అక్కడ ఏదైతే ఇంట్లో షూట్ చేసినా అది రియల్ ఇల్లు. అండ్ యాక్చువల్ చెప్పాలంటే వాళ్ళు ఇంకొక హరిబాబు సుబ్బలక్ష్మి లాంటి క్యారెక్టర్స్ వాళ్ళు అలాగే ఉంటారు. మేము లిటరల్లీ ఇంకా వాళ్ళని చూసే మేము చేసినట్టు ఇంకా చైర్ ఎట్లా కట్టుకోవాలి, ఎలా కట్టుకోవాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, ఓకే ఈ టైంలో ఈ డైలాగ్ చెప్తున్నప్పుడు హ్యాండ్ జెస్చర్స్ అన్ని ఇట్లా ఉండాలి. సో అవన్నీ మేము అబ్జర్వ్ చేసి సో ఫిల్మ్ లో మీ ఇద్దరు యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్ గా ఇట్లా ఉంది. అంటే మీరు ఏమైనా థియేటర్స్ బ్యాక్గ్రౌండ్ లేదంటే ఇట్లా ఏమైనా వచ్చారా? సో నేను 2016 నుంచి ఉన్నానండి యాక్టింగ్ ఫీల్డ్ లో. సో థియేటర్స్ అయితే ఇప్పటి వరకు చేయలేదు, బట్ ఐ రియలీ వాంట్ టు డూ దాట్. అదే ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఇంకా యాక్చువల్లీ నేను మూవీస్ కూడా చేస్తుండే, కృష్ణ బృంద విహారీ ఇలాంటి ఫ్యూ మూవీస్ చేశాను. సో అది నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. ఓకే, సో మీరు ఇంతకుముందు ఆల్రెడీ వినయ్తో వర్క్ చేశారు కదా వేరే ఇండిపెండెంట్ ఫిల్మ్స్ కి లేదంటే షార్ట్ ఫిల్మ్స్ కి, సో ఆ వర్క్ గురించి చెప్తారా? అదే అండి, కాలేజ్ డేస్ నుంచి కూడా యాక్చువల్లీ ఇంటర్లో షార్ట్ ఫిల్మ్ చేసాం. ఇద్దరం ఫస్ట్ డైరెక్ట్ చేసాం, అదే ఇద్దరం కలిసి కెమెరా వెనకాల ఉన్నాం. ఒక మా ఊర్లో ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీసాం. ఒక డాన్సర్ ఒక అమ్మాయి ఉంటుంది, బాగా డాన్స్ చేస్తుంది, ఏదో డాన్స్ రిలేటెడ్ కాన్సెప్ట్ ఏదో 5-10 minutes షార్ట్ ఫిల్మ్ తీసాం. iPhone 7లో మేము ఫస్ట్ చేసిన షార్ట్ ఫిల్మ్ అయితే ఫ్రెండ్ గడ iPhone అద్దెకి తెచ్చుకొని రవీంద్ర గడ అద్దెకి తెచ్చుకొని 10 నిమిషాలు షార్ట్ ఫిల్మ్ చేసి మేము ఎడిట్ చేసుకొని పెద్ద ఫీల్ అయిపోయాం. తర్వాత ఇంజనీరింగ్లో ఏమైందంటే ఆడు పంజాబ్ వెళ్ళిపోయాడు, నేను మా ఊర్లోనే ఎక్కడో జాయిన్ అయిపోయాను ఇంజనీరింగ్. తర్వాత మళ్ళీ మానేసి వచ్చాడు, లేదు నాకు అక్కడ వర్కౌట్ అవ్వట్లేదు అది ఇది వచ్చి నా జూనియర్గా జాయిన్ అయ్యాడు. ఇంకేముంది ఒకే కాలేజ్, మాకు అక్కడ ఫ్రెండ్స్ వాళ్ళ అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ ఉండేవి. కాలేజ్ రావడం, అటెండెన్స్ చేయించుకోవడం, అక్కడికి వెళ్ళిపోయి కథలు రాసుకోవడం, షార్ట్ ఫిల్మ్స్ రాసుకోవడం. అంటే మేము ఎలా చేసేవాళ్ళం అంటే అదొక మా కాలేజీలో ఇచ్చిన అసైన్మెంట్లు కూడా ఎప్పుడైనా సీరియస్గా చేయలేదు. ఎట్లా అంటే చిట్స్ వేసుకునేటోళ్ళం, సైఫై, డ్రామా, కామెడీ ఇట్లా చిట్స్ వేసుకునేటోళ్ళం. పొద్దున్న మా రూమ్మేట్స్ పడుకుంటే వాళ్ళని కొట్టి రే ఒక చిట్టు తీరా అనేటోళ్ళు. కొట్టాను లేపుతాడు, చిట్టు తీసాడు, అరే సైఫై వచ్చిందిరా, అరే రన్ టైంకి ఇంకోటి ఏదో ఉండేది, రన్ టైం 10 minutes వచ్చిందిరా, 10 minutes సైఫైలో 24 hours షార్ట్ ఫిల్మ్ తీయాలి. మాకు మేమే కాంపిటీషన్. అలాగా మేము 24 hours ఫిల్మ్ ఫెస్టివల్ అని బ్యాక్ ఇన్ 2018 ఐ గెస్ ఒక 24 hours ఫిల్మ్ కాంపిటీషన్కి అప్లై చేసాం. దానికి ప్రాక్టీస్గా అంటే 24 hours ఫిల్మ్ చేయాలి అంటే మనం ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు దాకా ఎప్పుడు చేయలేదు కాబట్టి ఫ్రెండ్స్కి చిట్స్ రాసి డిఫరెంట్ జానరాస్ ఫ్రెండ్స్తో తీయించి 24 hours మేము ఒక షార్ట్ ఫిల్మ్ చేసి తర్వాత దానికి అప్లై చేసి దానికోసం ఒక 24 hours ఫిల్మ్ చేసి అలా మాకు మేమే ఛాలెంజ్ చేసుకొని అలా డిఫరెంట్ ఇట్లా చాలా చేసేటోళ్ళు. ఇంకా అదే పని అనమాట. ఇంజనీరింగ్ మొత్తంలో కొన్ని బ్యూటిఫుల్ షార్ట్ ఫిల్మ్స్ చూసాం, కొన్ని చెత్త షార్ట్ ఫిల్మ్స్ చూసాం, కొన్ని రిలీజ్ చేసాం, అన్ని నేర్చుకున్నాం, కొన్ని అప్స్ చూసాం, కొన్ని డౌన్స్ చూసాం. అంటే అదే పని. ఇంకా మా ఎక్స్పీరియన్స్ అంటే అంతే, సినిమాలు తీయడం నేర్చుకోవడం. సినిమా వాచింగ్ ఫిల్మ్స్ కూడా చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉండే మాకు. పెట్టుకొని తెలుగు సినిమాలు ఆఫ్ కోర్స్ పాత కొత్త అన్ని చూసేటోళ్ళం, కానీ ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువ చూసేటోళ్ళం. ఇద్దరం కూర్చొని హాలీవుడ్ సినిమాలు లేదంటే అవార్డ్ విన్నింగ్ టాప్ IMDb 100 ఫిల్మ్స్ ఇట్లా వాచింగ్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ. దాన్ని బట్టి నేను యాక్టింగ్ నేర్చుకున్నా. థియేటర్ ఏం చేయలేను నేను. నా ప్రీమియర్స్ చూసిన వాళ్ళు అందరూ కూడా ఎంత బాగా చేసావు అంటున్నారు. అంటే వినగడికి నాకైతే ఏమంత బాగా అనిపించట్లేదు నిజంగా. మా పేరెంట్స్కి మా వాళ్ళందరికీ చాలా బాగా చేసావు, బ్యూటిఫుల్ అనిపి. నేను ఇన్ని రోజులు కూడా షార్ట్ ఫిల్మ్ చేసింది ఇదే ఎవరా అనిపిస్తుంది నాకు. నేను అదే అనుకున్నా. యాక్చువల్లీ మేము ఇది ఇంత బిగ్ అవుతుంది అనుకోలేదు, ఇంత పెద్దది అవుతుంది అనుకోలేదు. సో మేము ఓకే డెమో వరకు చేస్తున్నాము, ఓకే మనం చూపించుకోవడానికి ఒకటి ఉంది అని. బట్ ఇంత పెద్దది అవుతుంది అంటే మేము ఇంకా బాగా చేస్తుండే. బట్ స్టిల్ అందరూ చాలా బాగా చేసాం, చాలా బాగా చేసాం, ఓకే బాగా చేసాం, సరిపోయింది. వాడు ఇందాక చెప్పినట్టు ఆ డైమండ్ ఎగ్జాంపుల్ అనమాట. ఇప్పుడు రికగ్నైజ్ చేస్తున్నారు, ఓహో ఎంత బాగా చేస్తాడు. మా ప్రీమియర్స్ లో మా పాత ఫ్రెండ్స్ కొన్ని మంది వచ్చి వీడు ఎమోషన్ ఎంత బాగా చేస్తాడు అనుకోలేదురా అంట. నువ్వు ఎప్పుడు చూసారు అంత ఫోకస్డ్ గా? చాలా బాగా చేసావు. And we should specially mention our producer Yashasvi Vanga. No questions were asked till date. No questions were asked. మేము ఇనీషియల్గా ఒక బడ్జెట్ అనుకున్నాం, అది పుష్ అయింది. ఎందుకంటే లైక్ వీ వాంట్ ద బెస్ట్ క్వాలిటీ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ బెస్ట్ క్వాలిటీ అంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలని కాదు. మేము సింగ్ సినిమా అని చెప్పేసి ఒక ఆడియో ప్రొడక్షన్ కంపెనీతో వర్క్ చేసాం. విక్రమ్, లియో, నేమ్ ఎనీ బిగ్ ఫిలిం, పుష్ప వాళ్ళకి ఆడియో చేసిన వాళ్ళు మనకి ఆడియో చేశారు, మిక్సింగ్ అనేది. వాళ్ళ బడ్జెట్స్ ఆర్ వెరీ హెవీ, కానీ మనం వాళ్ళతో మాట్లాడుకుని వాళ్ళ ఫిలిం నచ్చి మా బడ్జెట్స్లోకి వచ్చి వాళ్ళు చేశారు. KGFకి సలార్కి చేసిన DI చేసిన కలర్ గ్రేడింగ్ చేసిన ఆయన మనకు సినిమాకి చేశారు. యా అంటే వీళ్ళ పేర్లు చెప్తున్నా అంటే వాళ్ళ బడ్జెట్స్ ఎక్కువ ఉంటాయి, బట్ వాళ్ళకి సినిమా నచ్చడం వల్ల మా బడ్జెట్స్లోకి వచ్చేసి మాకు హెల్ప్ చేశారు. లైక్ అలా వెరీ లైక్ యాక్చువల్లీ దట్ ఈస్ రియల్ మ్యాజికల్ థింగ్ హ్యాపెన్ టు సాగు. ఎట్లా అంటే మేము సినిమా తీసాం, ఓకే ఫుటేజ్ బాగుంది, DYP బాగుంది, దానికి ఇంకా DI చేస్తే ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది, ప్రాపర్ సౌండ్ మిక్సింగ్ ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది, సింగ్ సౌండ్ కరెక్ట్గా అడ్జస్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇవన్నీ చేయాలంటే బ్యూటిఫుల్ టీమ్ రావాలి. వాళ్ళకి మేము బడ్జెట్ లేవు. వాళ్ళు జస్ట్ ఫిల్మ్ చూసారు అంతే, రా ఫిల్మ్ చూసారు అంతే, చూసి గంట సేపు రా ఫిల్మ్ చూసేసి దే లైక్ ఇట్ అండ్ జాయిన్ అయిపోయారు టీంలో.
సో అంత స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ప్లేస్ అంటారు కదా, డాట్స్ కనెక్టెడ్ అంటారు, అట్లా కనెక్ట్ అయినాయి అన్ని దీనికి. పర్ఫెక్ట్. సో ప్రొడ్యూసర్ ఎక్కడ బ్యాక్ అవ్వకుండా టిల్ డేట్ ఇప్పటి వరకు కూడా అలాగే సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి హీస్ ఫ్రమ్ అమెరికా అనమాట, సో ఇండియనే, అక్కడ సెటిల్ అయ్యారు. ఇప్పుడు దాకా ఆయన ఎప్పుడు మమ్మల్ని కలవాల, మమ్మల్ని వీడియో కాల్లో 2-3 సార్లు వీడియో కాల్ చేసుకున్నాం అంతే తప్ప ఇప్పుడు దాకా మమ్మల్ని చూసిన వాళ్ళు వీడియో కాల్లో 2 సార్లు ఆయన. మమ్మల్ని నమ్మి ఇంత డబ్బులు పెట్టి ఇక్కడ వరకు తీసుకొచ్చే సాగు ఆ క్వాలిటీ వచ్చిందంటే బికాస్ ఆఫ్ హిమ్. అంటే అదే కదా మీరెవరు అని ఆయన నమ్మడానికి. మనం ఒక నమ్మ 100 రూపాయలు ఇవ్వం, ఆయన లక్షలు పెట్టడం కరెక్టే అంతే కదా. లైక్ మీ ఎవరో తెలియకుండా లైక్ జస్ట్ మా పోస్టర్ ఒకటి చూసి ఆయనకి ఏం నచ్చిందో, నేను సినిమా నేను నరేషన్ కూడా ఫుల్గా ఇవ్వాలి ఆయనకి, ఎందుకంటే ఐ వాంటెడ్ టు సర్ప్రైజ్ హిమ్. జస్ట్ ఇలా ఇలా ఉంటుంది వరల్డ్ అని చెప్పేసి చెప్పా అంతే తప్ప సినిమా చూసి హీ వాజ్ సో హ్యాపీ. లైక్ నౌ టుడే లైక్ హీఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్, ఎందుకంటే హీఈస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు దే వర్ సో హ్యాపీ. మొన్న ఆయన నాకు ఇంత లెటర్ పంపించారు ఒకటి, ఆయనకి అదే ఇలా ఆయన సినిమా చూసి ఆయన చుట్టాలు ఎవరో సంథింగ్ తెలుగులో ఎంత లెటర్ రాసి అప్రిషియేషన్ పోస్ట్ పంపిస్తే ఐ వాజ్ సో హ్యాపీ, ఎందుకంటే హీఈస్ వెరీ హ్యాపీ. నా ప్రొడ్యూసర్ హ్యాపీ అయితే నేను హ్యాపీ కదా. సో ఓకే సో అట్లా యాడ్ ఆన్ టు దట్ ఇంకొకరు ఎవరంటే రామ్ చరణ్ అని మా పోస్టర్ డిజైనర్ ఆయన, అండ్ ఆల్సో ఇప్పుడు వర్క్ చేస్తున్న టికెట్ ఫ్యాక్టరీ వాళ్ళు చిత్త కొట్టేస్తున్నారు అసలు. పోస్టర్లు ఎంత బాగుంటున్నాయి అంటే అట్లా ఐ గ్రాప్ చేస్తున్నాయి అందరికి. సో వీళ్ళిద్దరికి చాలా బిగ్గెస్ట్ థ్యాంక్స్. స్టార్టింగ్ లో మేము క్రౌడ్ ఫండింగ్ కోసం పెట్టిన పోస్టర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు రామ్ చరణ్. బికాస్ ఆఫ్ దట్ పోస్టర్ అంటే ఇనిషియల్ గా బిగినింగ్ హీఈస్ విత్ మీ, మా రామ్ చరణ్ ఆయన హీఈస్ ఆల్సో మై కో రైటర్ ఫర్ మెనీ ఫిల్మ్స్. అండ్ ఆయన నేను ఆల్మోస్ట్ 7 years నుంచి ట్రావెల్ చేస్తున్నాం. బికాజ్ ఆయన చేసిన ఆ క్రౌడ్ ఫండింగ్ పోస్టర్ వల్ల మాకు మా ప్రొడ్యూసర్ దొరికారు, చాలా మంది మమ్మల్ని నమ్మారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్, అన్ని డాట్స్ కనెక్ట్ అయ్యి ఇక్కడ దాకా వచ్చాం అంతే. ఓకే అంటే ఆల్రెడీ హీరో హీరోయిన్ ఉన్న మంచి లవ్ స్టోరీ తీద్దాం అట్లా ఏమని అనుకోవచ్చు కదా. అంటే చూడని వాళ్ళకి చెప్పేసినాం అంటే పెళ్ళయ్యాక లవ్ ఉంటుందా అంటే అట్లా అనుకోవచ్చు కదా, ఎందుకని సెన్సిటివ్ టాపిక్స్ కదా, కాస్ట్ ఇష్యూస్ కానీ లేదంటే మనకు మూవీలో ఎక్కువగా అంటే కాస్ట్ ఇష్యూ ఎక్కువగా హైలైట్ చేశారు కదా దాంట్లో. అంటే దాని మీదకి వెళ్ళాలని నా అభిప్రాయం కానీ ఇంటెన్షన్ కాదు, బట్ ఐ వాంటెడ్ టు డీల్ సెన్సిటివ్ సబ్జెక్ట్స్ సో దట్ అంటే నేను ఛాలెంజింగ్గా తీసుకోను, ఎందుకంటే సెన్సిటివ్ టాపిక్స్ నేను ఎట్లా డీల్ చేస్తా, నా వాయిస్ ఏంటి, నా ఒపీనియన్ ఏంటి వాటి పైన ఐ వాంటెడ్ టు డూ, అంటే ఇది చేద్దాం అని అనుకున్నా. లైక్ దట్స్ హౌ ఇట్ ఫెల్ ఇన్ ప్లేస్ అంతే. అంతేగాని కావాలని ఇది ప్రజెంట్ సెల్లింగ్ పాయింట్ అని కానీ లేదు అంటే ఇది చేసి ఎమోషనల్ చేద్దాం ఏమి కాదు. ఐ వాంటెడ్ టు ఛాలెంజ్ మై సెల్ఫ్, ఐ వాంటెడ్ టు సీ హౌ విల్ ఐ హ్యాండిల్ ద సెన్సిబుల్ టాపిక్స్ అని చెప్పేసి. ఫార్మర్ స్ట్రగుల్ గురించి కూడా. సో మీరు చెప్పండి, సెన్సిబుల్ గానే డీల్ చేశానా? వెరీ సెన్సిబుల్, అందుకే కదా అసలు నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు ఎలా ఉంది మూవీ. నాకు కూడా స్పెసిఫిక్ గా కొన్ని సీన్స్ కానీ ఎక్కువగా హీరోయిన్ కానీ నార్మల్ గా సెన్సిటివ్ గా చూపించడం కానీ లేదంటే ఎమోషనల్ అవ్వడం హీరోయిన్ చూపిస్తారు, మరి మీరు హీరోయిన్ కూడా చూపించారు. దాట్ వాజ్ అమేజింగ్. అంటే జనరల్ గా బయట ఒక నానుడి ఉంటది కదా, మగాళ్ళు అంటే ఆడకూడదు, మగాళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలి, మగాళ్ళు ఇలాగే ఉండాలి అని చెప్పేసి ఐ వాంటెడ్ టు బ్రేక్ దట్ స్టీరియోటైప్స్. అంటే బికాజ్ ఎందుకంటే నేను ఏడిస్తే ఏదైనా బాధ వస్తే నా ఫ్రెండ్స్ ఏడుస్తారు నా దగ్గరికి వచ్చి, సినిమాలు ఎందుకు ఆడరు హీరోలు, మనం సినిమాలో హీరోలు కూడా అంటే సో ఐ వాంట్ టు నార్మలైజ్. మనకు బాధ వస్తే ఏడుస్తాయి, ఏడుపు అనేది మన ఎమోషన్. అందుకే సినిమాలో అసలు మీరు గమనిస్తే జనరల్ గా సినిమాల్లో హీరోయిన్స్ ఎక్కువ ఏడిపిస్తున్నారు చూపిస్తారు, మన సినిమాలో శుభలక్ష్మి ఒకసారి కూడా ఏడదు. శుభలక్ష్మి చాలా స్ట్రాంగ్, ఎన్ని కష్టాలు వచ్చినా. నేను నా జీవితంలో అలాంటి అమ్మాయిలనే చూసా, మా అమ్మ అలాంటిది అమ్మాయి, మా చెల్లి అలాంటిదే. నేను చూసిన మా పిన్నులు వీళ్ళు కష్టాలు వస్తే లొంగిపోరాళ్ళు, యాక్చువల్ చెప్పాలంటే వీళ్ళే ఫైట్ బ్యాక్ చేస్తారు, వీళ్ళే ఆ స్ట్రెంత్ ఇస్తారు. అంటే జనరల్ గా మనకు ఒక నాన్ ఉంది ఏంటంటే హౌస్ వైఫ్స్ కదా వీళ్ళకి ఏం తెలుసు కష్టం, హౌస్ వైఫ్స్ కదా వీళ్ళు ఏం బయటకు వెళ్ళిన గురించి కష్టం ఏం తెలుసు అని. వాళ్ళ ఇంట్లో కరెక్ట్ గా స్ట్రాంగ్ గా ఉండడం వల్లే వాళ్ళ ఇంట్లో చూసుకోవడం వల్ల బయటకు వెళ్ళి పని చేసుకోగలుగుతున్నాడు. ఆడు కూడా ఇంట్లో చూసుకోవాలంటే ఇద్దరు ఇంట్లోనే చూసుకోవాలంటే కష్టం కదా. సో వీళ్ళు ఇంత స్ట్రాంగ్ అని వీళ్ళ గురించి చెప్దామని, అంటే అటు హరిబాబు బయటకు వెళ్ళి ఎన్ని కష్టాలు పడుతున్నాడు, అలాగే ఇంటిని చూసుకుంటూ హరిబాబు ఇంటికి వస్తే హరిబాబుకి ఎలాంటి సపోర్ట్ ఇస్తుంది సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి కూడా ఏడ్ చేసి అవును మన ఇద్దరికి ఇంకా కష్టాలు చచ్చిపోదాం అంటే సాగులేదు. ఎన్ని కష్టాలు వచ్చినా ఏదో చేసుకొని బతుకుదాం. రియల్ లైఫ్ లో కూడా విమెన్ అలాగే ఉంటారు మనకి. అంటే నేను అన్ని సినిమాలు ఉన్నట్లేదు, బట్ దేర్ ఆర్ సమ్ ఫిలిమ్స్ రాంగ్ గా పోర్ట్రే చేసి అమ్మాయిలు అంటే ఆడవాలి, అమ్మాయి అన్న బాధ వస్తే ఇంకో అబ్బాయి సపోర్ట్కి రావాలి, ఇలా ఉంటారు. అట్లా కాదు కదా, లైక్ దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్ కదా ఇన్ రియల్ సొసైటీ. సో
అసలు సుబ్బలక్ష్మి ఎలా సపోర్ట్ ఇస్తుంది మనకి, అలా హరిబాబుకి ఇప్పుడు నాకు కొన్ని మా ఫ్రెండ్స్ మీమ్స్ అయి చేసి పంపిస్తున్నారు. లైక్ ఎట్లా అంటే లైఫ్లో సుబ్బలక్ష్మి లాంటి అమ్మాయి ఉంటే ఏ పనైనా చేసేయచ్చు, సుబ్బలక్ష్మి లాంటి క్యారెక్టర్ ఉంటే ఏదైనా అచీవ్ చేయొచ్చు. అది నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అంటే నాకు సాగు చూసిన తర్వాత ఒక అమ్మాయి కాల్ చేసింది, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి, లిటరలీ 2 hours సుబ్బలక్ష్మి క్యారెక్టర్ గురించి మాట్లాడింది. షీ అండర్స్టూడ్ ఎవ్రీ సీన్ వెరీ వెల్. నేను అడిగా జనరల్గా ఈ సుబ్బలక్ష్మి అనే క్యారెక్టర్ వాళ్ళ నాన్న మీద కొంచెం ఫేస్డ్గా ఉంటుంది, వాళ్ళ నాన్న మీద అరుస్తుంది, వాళ్ళ నాన్న తిరుగుతుంది కదా, ఈ సీన్స్ ఎక్కడైనా నువ్వు లైక్ అంటే తప్పుగా తీసుకున్నా అఫెండ్ అయ్యావా అని చెప్పేసి అంటే లేదు ఇలాగే ఉంటాం. ఇప్పుడు మా నాన్న అంత పర్వర్ట్ అయినప్పుడు మేము అక్కడ లొంగిపోయి ఉండం కదా, సో మేము అలాగే ఫైట్ బ్యాక్ చేస్తాం. అసలు చాలా బాగా తీసు. నేను ఇంకా కొన్ని సీన్లకి ఎక్కడైనా రివర్స్ ఫీడ్బ్యాక్ వస్తుందేమో అనుకున్నా, కానీ అసలు చాలా బాగా అర్థం చేసుకున్నారు అమ్మాయిలంతా ఆ క్యారెక్టర్ని. అండ్ నిహారిక మ్యామ్కి ఫేవరెట్ క్యారెక్టర్ సుబ్బలక్ష్మి. ఆవిడ ఎప్పుడైనా సుబ్బలక్ష్మి క్యారెక్టర్ గురించి మాట్లాడుతుంది. ఈవెన్ మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా లైక్ ఐ వాంటెడ్ టు డూ దోస్ కైండ్ ఆఫ్ రోల్స్ అని చెప్పేసి అన్నారు నిహారిక మ్యామ్. ఫస్ట్ టైం సినిమా చూసిన తర్వాత నిహారిక మ్యామ్ నాతో అంది లైక్ ఇలాగే కదా విమెన్ ఉండేది రూరల్ విలేజెస్లో, ఇలాగే ఇంతే సపోర్టివ్గా ఉంటారు కదా, ఇలాంటి క్యారెక్టర్ ఉంటే ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి చెప్పారు. లైక్ సో దట్స్ మై బిగ్గెస్ట్ అచీవ్మెంట్ రాదర్ దెన్ అవార్డ్స్ అండ్ ఆల్. నేను ఏవైతే నమ్ముతున్నానో అవి కరెక్టే అని ప్రూవ్ అవుతున్నాయి ఈ రోజుల్లో. సో దట్స్ ఆల్. ఓకే, సో ఇంత బ్యూటిఫుల్ క్యారెక్టర్ చేశారు కదా, సో ఎలా అనిపిస్తుంది? చాలా చాలా బాగా అనిపించిందండి. యాక్చువల్లీ స్టార్టింగ్లో నేను అక్కడ చేసేసాను, తర్వాత వన్స్ మొత్తం షూట్ అయిపోయాక ఐ వాజ్ సో నర్వస్ అనమాట. పీపుల్ అసలు యాక్సెప్ట్ చేస్తారా నన్ను, డీ గ్లామరస్ రోల్ చేశాను, ఎలా తీసుకుంటారు నేను ఇంకా ఓకే యా ఆబ్వియస్లీ. బట్ నేను చాలా సతాయించాను కూడా కొన్ని డేస్, పాపం తిని నేను ప్రమోట్ చేయను, నేను ఇది చేశాను అది అని. బట్ యా యాక్చువల్లీ పీపుల్ అందరికి బాగా నచ్చుతుంది, అందరు చెప్తున్నారు చాలా బాగా చేసావు, చాలా బాగా ఇంకా ఉంటే బాగున్ను ఫిల్మ్ అప్పుడే అయిపోయింది అంటున్నారు. సో నాకైతే ఐఎమ్ సో సాటిస్ఫైడ్ అండి, ఫుల్లీ హ్యాపీ. ఇంకొకటి ఏంటంటే అంటే జనరల్ ట్రివియా, వెన్ ఐ వాస్ కాస్టింగ్ హారిక ఫర్ దిస్ రోల్, మెనీ పీపుల్ అరౌండ్ మీ, మెనీ పీపుల్ అంటే జనరల్గా హారిక చేసే రీల్స్ కానీ లేదంటే చేసిన ప్రీవియస్ ఫిల్మ్స్ కానీ హారిక ఈ రోల్ చేయలేదు, దేవర్ బెట్టింగ్ హారిక ఈ రోల్ చేస్తే నేను ఎంత చేయగలిగితే ఎంత, నువ్వు డబ్బులు వేస్ట్ చేసుకున్నావు, నువ్వు అసలు అవ్వదు, నీ సినిమా వర్కౌట్ అవుతుంది, ఆ క్యారెక్టర్ బీభత్సాలు చేయాలి అని అంటే అప్పటి వరకు ఐ వాజ్ వెరీ స్కెప్టికల్. బట్ ఎప్పుడైతే అలా అన్నారో అసలు ఎందుకు ఆ అమ్మాయిని అలా అన్నారు, లైక్ అమ్మాయి చేయగలదని నమ్మా లిటరలీ. చాలా బాగా చేస్తాను నేనే చెప్పిన గుర్తుందా, ఆ అమ్మాయికి ఫస్ట్ నేను అదే చెప్పాను, వచ్చి చూడు ఆ అమ్మాయికి చెప్పినారు ఇంతమంది వద్దంటున్నారు బట్ నేను నిన్ను నమ్ముతున్నా, నువ్వు చేయగలవు. She was also very skeptical in the beginning, but ఎప్పుడైతే ఇలా చెప్పింది లిటరలీ ఫస్ట్ డే షూట్ లో ఫస్ట్ సీన్ అయిన తర్వాత ఐ వాజ్ క్లాపింగ్. ఎందుకంటే నేను నమ్మింది కరెక్ట్ అయింది, ఎందుకంటే షీ వాజ్ ఎ కిల్లర్ పర్ఫార్మర్. ఇఫ్ రైట్ స్క్రిప్ట్ వచ్చి రైట్ గా టైం చేస్తే షీ వాజ్ ఎ కిల్లర్ పర్ఫార్మర్. సో ఏంట సీన్ ఏం చేశారు? ఫస్ట్ డే హరిబాబు ఇంటికి వచ్చి ఓల్లో పడుకుంటాడు, ఫస్ట్ డే సీన్ అదే నిజంగా బాగుంది, చాలా కనెక్టింగ్ అనిపించింది. ఓకే, సో హరిబాబు అండ్ సుబ్బలక్ష్మి కాంబినేషన్ అయితే ఇంత మంచి సక్సెస్ అయింది. సో జనాలకి ఏం చెప్తారు? ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది ఫిల్మ్, సో జనాలకి ఏం చెప్తారు? యా చూడండి, మంచి ఒక వాట్ ఈస్ సాగు అంటే, సాగు స్టార్టెడ్ యాజ్ ఎ వెరీ స్మాల్ ఇండిపెండెంట్ క్రౌడ్ ఫండెడ్ ఫిలిం, బట్ అది చిరంజీవి గారి చేతుల మీద అవార్డు తీసుకునేదాకా వెళ్ళింది. మధ్యలో చాలా స్టోరీ అయింది, ఆ స్టోరీ అంతా ఇప్పటిదాకా చెప్పాం. ప్లీజ్ టు వాచ్ అవర్ ఇంటర్వ్యూ. అండ్ ఆల్సో వై యూ షుడ్ వాచ్ సాగు అంటే ఒక రూరల్ డ్రామా ఫుల్ ఆఫ్ ఎమోషన్స్, లవ్ స్టోరీ కూడా ఉంటుంది, ఒక మంచి దాన్ని ఏమంటారు ఒక టెన్షన్ మూమెంట్స్ ఉంటాయి. యా ఒక 1 hour బ్యూటిఫుల్ ఇండిపెండెంట్ ఫిలిం విచ్ విల్ టేక్ యూ టు ద రూరల్ పార్ట్స్ ఆఫ్ గోదావరి డిస్ట్రిక్ట్స్ ఎస్పెషల్లీ. యా ఇట్ ఈస్ గెటింగ్ మంచి అప్లాజెస్. సో మీరు చూడండి, మంచిగా సపోర్ట్ చేయండి. దట్స్ ఇట్, థ్యాంక్ యూ. సో సుబ్బలక్ష్మి, సో యాక్చువల్లీ నేను ఏం చెప్పాను మొత్తం ఎప్పుడు వంశీ చెప్పేస్తుంటాడు. సో యా యాక్చువల్లీ ఇట్ ఈస్ స్ట్రీమింగ్ ఆన్ ఆహా. ప్లీజ్ టు వాచ్, వీ నీడ్ యువర్ సపోర్ట్ మోర్. సో యా దట్స్ ఇట్. అండ్ ఆల్సో ఆహాయే కాదు, మనకి ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్, హంగామా, టాటా ప్లే బింజీ ఇట్లాంటి టీవీ ఓటీటీస్ ప్లాట్ఫామ్స్లో కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న యూఎస్ యూకేలో ఉంటే ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ అమెజాన్ ప్రైమ్ యూఎస్ అండ్ యూకే. ఓకే, ఐ వాంట్ టు యాడ్ సంథింగ్ లైక్ బిఫోర్ క్లోజింగ్. యాక్చువల్లీ లైక్ అంటే వాట్ ఈజ్ సాగు మీరు ఎందుకు చూడాలి అంటే, మన జీవితాల్లో చాలా కష్టాలు ఉంటాయి, చాలా టైమ్స్ గివ్ అప్ ఇచ్చేద్దాం అనుకుంటాం. అలా చాలామంది ఉంటారు. అంటే అలా ఇప్పుడు నేను ఏదైతే విషయం చెప్పినా అది రిలేట్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు.
మీరు అలాంటి క్రైసిస్లో ఉంటే సాగు చూడండి. లైక్ మీకు ఆ రే ఆఫ్ హోప్ దొరుకుతుంది. లైక్ మీకు ఎన్ని కష్టాల్లో ఉన్నా పర్లేదు, రేపు లైక్ ఇట్లా దాని ఏమంటారు, కష్టాలు పోతాయి, ఆ ఫేస్ పోతుంది, లైక్ ఇట్ విల్ పాస్ అన్న ఫీలింగ్ అయితే సాగు ఇస్తుంది మీకు. సాగు ఆ మోటివేషన్ ఇస్తుంది. లైక్ మోర్ దెన్ ఎనీథింగ్ సాగు విల్ గివ్ దట్ హోప్. ఓకే, సో మొత్తం ఫిల్మ్ అయిపోయిన తర్వాత, అయిపోయే ముందు లాస్ట్ లో కూడా ఒక హై మూమెంట్, నిజంగా అది అంటే జనరల్ గా మీరు క్లోజ్ చేసేయచ్చు, బట్ అక్కడ ఆ ట్విస్ట్ అనేది చాలా బాగుంది. ఆ ట్విస్ట్ ఏందో నేను చెప్పను. సో డెఫినెట్లీ ఫిల్మ్ అయితే చూడండి, ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్, అండ్ ఐ హోప్ యు గో ప్లేసెస్ అందరూ కూడా. థాంక్యూ సో మచ్. నైస్ మీటింగ్ యు ఆల్. థాంక్యూ.